हरि ओम ओम श्री गणाधिपतये नमः। श्री गुरु दत्तात्रेयाय नमः। श्री ललिता परब्रह्मणे नमः। श्री सदाशिवाय नमः। सदाशिवसमारम्भां आदिशंकर मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम श्री गुरुभ्यो नमः। ज्योतिष शास्त्राभिलाषुలకు అందరికీ హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి సమర్పిస్తున్నాను. భోగి సంక్రాంతి పండుగల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నేను మీ సాంప్రతి నాగేంద్రనాథ శర్మ శ్రీ లలితా దత్త జ్యోతిషాలయం పేరిట ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు జ్యోతిష సేవలు అందిస్తూ ప్రముఖ జ్యోతిష్కుడిగా ఉన్న సంగతి మీకు అందరికీ తెలుసు. జ్యోతి అంటే కాంతి, నక్షత్రము, కన్ను, సూర్యుడు అనేటువంటి అర్థాలన్నీ ఉన్నాయి. కనుక జ్యోతిషం అనేటువంటిది కాంతి యొక్క శాస్త్రం అని అనుకోవచ్చు. ఈ జ్యోతిష్యులు ప్రకాశవంతమైనటువంటి యొక్క పదార్థములు. అత్యంత ప్రకాశవంతమైనటువంటి యొక్క సూర్యుని యొక్క కాంతి ఇతర గ్రహాలైనటువంటి ద్రవ్యాది గ్రహాలు రవి, చంద్ర, కుజ, శుక్ర, బుధ, గురు, శుక్ర, శనుల యొక్క గ్రహాలపైన భూమిపైన ప్రసరించుతూ ఉండడం వలన ఆ గ్రహాల యొక్క ప్రభావము అనేది భూమిపైన ఉన్నటువంటి మానవుల మీద కూడా ఉండటం చేత మానవులపైన, మానవ జీవితం పైన గ్రహముల యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటిది నిర్వివాదాంశం. ఈ విధంగా గ్రహముల యొక్క ప్రభావాన్ని ఉండటం వలన ఈ ప్రభావానికి అనుసరించే మన జీవిత భాగంలో ఏర్పడేటువంటి యొక్క శుభాశుభ ఫలితాలు అన్నీ మనకు గోచరిస్తూ ఉంటాయి. అంటే ఈ గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వ్యక్తి యొక్క జీవన ప్రమాణం అనేది సాగుతుంటుంది. ఇది కేవలం మానవులకే కాకుండా భౌగోళికమైనటువంటి మార్పులకు, చేర్పులకు, తర్వాత ఈ సకల జరాజర సృష్టికి అన్నిటికీ కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది అనేటువంటిదే శాస్త్రం చెప్తుంది. ఇక ఈ శాస్త్రాన్ని అనుసరించి మనం విశ్లేషణ చేసుకొని తెలుసుకునేటువంటి యొక్క ఫలితాలే మానవ జీవితంలో ఉండేటువంటి యొక్క ఒడిదుడుకులు కానీ వాళ్ళ యొక్క శుభ ఫలితాలను కానీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా అంటే, ఒక వ్యక్తి జన్మించినటువంటి సందర్భంలో ఏ సమయంలో జన్మించాడో, ఎప్పుడు ఏ కాలంలో ఏ ప్రదేశంలో అతను జన్మిస్తాడో ఆ ప్రదేశానికి ఆ సమయానికి సంబంధించినటువంటి యొక్క గ్రహ గతిని అనుసరించి అతని యొక్క జాతక ప్రభావం అనేది ఉంటుంది. దాన్ని ఆ గ్రహగతిని ఒక క్రమ పద్ధతిలో తయారు చేసి రాసేటువంటిదే జాతకము అంటారు. ఆ జాతకాన్ని సరి అయిన పద్ధతిలో విశ్లేషణ చేయగలిగినటువంటి వారు సక్రమ పద్ధతిలో చక్కగా చదువుకున్నటువంటి జ్యోతిష పండితులు. అంటే జ్యోతిష శాస్త్రాన్ని సమర్థవంతంగా చక్కగా అధ్యయనం చేసి దానిలో పాండిత్యం సంపాదించినటువంటి యొక్క జ్యోతిష్కులు, జ్యోతిష పండితోత్తములు ప్రజల యొక్క జాతకాలను పరిశీలించి వారికి మున్ముందు రాబోయేటువంటి యొక్క శుభాశుభ ఫలితాలను, వారిలో ఉండేటువంటి విశేషాలన్నింటినీ వాళ్ళకు తెలియజేస్తూ ఉండటం, ఏదైనా అనానుకూలమైనటువంటిది, అనుకూలమైన పరిస్థితులు సరే అనుకూలము కానటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు వాటికి తగినటువంటి పరిష్కారములను కూడా సూచిస్తుంటారు. ఈ విధంలో మనకు తెలుసు చాలామంది గొప్ప గొప్ప విద్వాంసులు, జ్యోతిష విద్వద్వరేణ్యులు ఎంతోమంది ప్రజలకు అతి సూక్ష్మము, చిన్నదిగా అంటే పెద్దగా ఖర్చులతో కాకుండా సూక్ష్మమైనటువంటి సులభమైనటువంటి యొక్క ఉపాయ మార్గాలను, పరిష్కారాలను సూచిస్తూ జ్యోతిష సేవలు అందిస్తున్నటువంటి వారు మహానుభావులు, జ్యోతిష పండితోత్తములు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అయితే ఇటీవలి కాలంలో కొంతకాలంగా మనం గమనిస్తూ పోతే చాలామంది, కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది ఈ శాస్త్రాన్ని సరిగ్గా అధ్యయనం చేయకుండా తమ మిడిమిడి జ్ఞానంతో
ప్రజలకు లేనిపోయినటువంటి విశేషాలను తెలియజేస్తూ వాళ్ళను ఒక మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా మరికొంతమంది ఏం చేస్తున్నారంటే వారి యొక్క స్వార్థ ప్రయోజనాలకు డబ్బే ప్రధానంగా భావిస్తూ వారికి అత్యంత ఖర్చుతో కూడినటువంటి యొక్క పరిష్కార మార్గాలను సూచిస్తూ ధనాపేక్షతో అందరినీ మభ్యపెడుతూ ఇబ్బంది కలుగజేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ప్రజలకు జ్యోతిషం అంటేనే ఏదో ఖర్చుతో కూడిన పని అని కానీ, లేకపోతే జ్యోతిషం అంటేనే ఏదో చెప్తారు అనేటువంటి భయము, ఆందోళన అనేటువంటిది ప్రజల్లో నెలకొంటుంది. అంటే వాళ్లకు జ్యోతిషం అంటేనే ఒక భయం అనేటువంటిది పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితి పోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఎంతోమందికి ఇప్పుడు జ్యోతిషంలో ఉన్నటువంటి భాగాల్లో ఉన్నటువంటిది గ్రహగతులు నిజమే, అతని జన్మంలో పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతక గ్రహస్థితి అదే విధంగా ఉండదు. కానీ అతనికి జరుగుతున్నటువంటి దశాంతర్దశలను ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి యొక్క గోచార స్థితిని రెండింటినీ సమన్వయపరిచి జ్యోతిష్కుడు వాళ్లకు ఫలితాలను తెలియజేస్తాడు. అయితే కొంతమంది కేవలము గోచార ఫలితాలను చూసి మాత్రమే చెప్పడం వలన ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది స్వార్థంగా చెప్పడం వలన కూడా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకని చెప్పి ఇటువంటి పరిస్థితి పోవాలి అని అంటే ఏం కావాలి? ప్రజలకు జ్యోతిష అవగాహన కలగాలి. అవగాహన కలగాలంటే ఏం చేయాలి? ఎంతో కొంత జ్యోతిష శాస్త్రాన్ని చదువుకోవాలి. ఆ చదువుకోవాలి అంటే ఏ విధంగా చదువుకోవాలి, దానికి ఎవరు ఏం చెప్తారు? సరే, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నేర్పిస్తున్నారు, చెప్తున్నారు, కాదనడం లేదు. ఇంట్లో ఇంకా నాలాంటి పండితులు కొంతమంది చెప్తున్నారు, వీళ్ళందరూ ఉన్నప్పటికీ దీనికి ఇంకా కొంత విద్యను ప్రసారం చేసి చాలామందికి పంచిపెట్టవలసినటువంటి అవసరం ఉంది. భగవంతుని అనుగ్రహం వలన, శ్రీ గురు దత్తాత్రేయుని యొక్క కృప వలన నాకు వంశానుగతంగా ఏర్పడినటువంటి యొక్క జ్యోతిష విద్య మా పూర్వీకుల నుంచి నాకు సంభవించింది. నేను చిన్నతనంలోనే జ్యోతిష విద్యను, వాస్తు విద్యను నేర్చుకోవటం వలన గత 56-57 సంవత్సరాల అనుభవాన్ని నేను ఈ జ్యోతిష శాస్త్రంలో పొందడం అనేది జరిగింది. ఈ 56-57 సంవత్సరాల ప్రకారంగా నేను సంపాదించినటువంటి జ్యోతిష విజ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టాలి అనేటువంటి యొక్క భావన నాలోనూ కలిగింది. అదే కాకుండా అదే సమయంలో ఎంతోమంది వారి యొక్క అవసరాన్ని బట్టి, ఆసక్తిని బట్టి నా దగ్గర ప్రత్యేకంగా ఇంటికి వచ్చి నేర్చుకున్నటువంటి వారు, ఆ విద్యా విలాసులు ఎంతోమంది ఉన్నారు. వారు మేము ఇట్లా వచ్చి నేర్చుకునే దానికన్నా మీరు తరగతులుగా పెడితే ఎంతోమందికి లబ్ధి చేకూరుతుంది, చాలామంది నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా తెలియజేశారు. సో మీరు ఒక తరగతులను పెట్టండి, అది కూడా కాస్త మీరు ఇప్పుడు మాకు చెప్తున్నటువంటి విధానంలో విశ్లేషణ పద్ధతిలో నేర్పిస్తే చాలా బాగుంటుంది అని వారందరూ నన్ను కోరడం జరిగింది. అయితే సరే, ఎట్లాగూ ఇప్పుడు 56 సంవత్సరాల అనుభవమే ఉంది అని అన్నప్పుడు ఎట్లాగూ వయోవృద్ధుల్ని మీకు కనపడుతున్నది, మీకు తెలిసిన విషయాలే కాబట్టి ఇటువంటి సందర్భంలో ఏదైనా ఒక ఊత ఉంటే మంచిది అని అనుకుంటున్న సందర్భంలో నాకు జ్యోతిష విషయంలోనే పరిచయమై ఎంతో కాలంగా సహచరుడిగా ఉంటూ నా దగ్గర ఉంటున్నటువంటి ఒక మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి శ్రీ మారుజోళ్ళ కోటేశ్వర శాస్త్రి. ఆయన తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ పట్టభద్రుడయ్యాడు జ్యోతిష శాస్త్రంలో. ఐకాసాలు ప్రవీణ విద్య నేర్చుకున్నారు, విశారదయ్యారు. సరే, వీటి వల్ల వారు నా దగ్గరికి రావడం జరిగిన వల్ల అతనితో ప్రస్తావించడం జరిగినప్పుడు అతను కూడా దీనికి అంగీకరించి, మీరు ముందు పదండి గురువు గారు, నేను మీ వెనక ఉంటాను అని నాకు చేదోడు వాదుడిగా నిలబడడానికి ఆయన సంసిద్ధత వ్యక్తీకరించారు. ఇటువంటి సందర్భాన్ని మేము పురస్కరించుకొని 2019లోనే దీన్ని కార్యక్రమం మొదలు పెడదామని అనుకున్నాం. కానీ కారణాంతరాల వలన అది జరగలేదు. అయితే 2020 అందరికీ తెలిసిందే, కరోనా ఇవన్నీ రావటం. సో 2022లో మేము మొదటి బ్యాచ్ తరగతులను నిర్వహించాం. ఆ నిర్వహించడానికి ముందు మేము కొంత కృషి చేసి పెట్టాం. అది ఏమిటంటే
ఒక సరి అయినటువంటి ప్రణాళిక తయారు చేసి ఏ విధంగా క్లాసులు మనం జరపాలి, వాటికి క్రమబద్ధమైనటువంటి యొక్క పరిశీలన, తర్వాత వాటికి సమగ్రమైనటువంటి విపులీకరణమైనటువంటి యొక్క నోట్స్ తయారు చేయడం అనేటువంటిది మేము తయారు చేయడం జరిగింది. అంటే ఈ ప్రాథమిక అంశాలన్నింటినీ ఒక నోట్స్గా, ఆ తర్వాత జాతక విశ్లేషణ అనే దాన్ని కూడా ఒక బృహత్ కార్యంగా ఒక నోట్స్గా, రెండు అన్ని విశేషాలు తయారు చేశాం. ఈ ప్రాథమిక అంశాల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దాంట్లో వివరించాం. మీకు అటువంటి ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఆ వివరాలు కానీ మీకు కావాలి అంటే దాదాపు 10-12 పుస్తకాలు మీరు చూడవలసిన అవసరం ఉంటుంది. అటువంటిది లేకుండా ఉండే పద్ధతిలో తయారు చేశాం. అదేవిధంగా ఇక జ్యోతిష విశ్లేషణ అంటే ఎన్నో పుస్తకాలను తరచి మీరు పరిశీలిస్తే తప్ప మీకు అవగాహన రానటువంటి విశేషాలన్నింటినీ ఏర్చి కూర్చి ప్రతి భావానికి 12 భావాలుగా ఉండేటువంటి మొత్తం భావాలతో విశదీకరించి మీకు నోట్స్ తయారు చేసాం జ్యోతిషాభిలాషులకు. చేసిన తర్వాత ఈ క్లాసులన్నీ మేము తరగతులు నిర్వహిస్తూ ఉన్నటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటిది మా యొక్క జ్యోతిష తరగతుల యొక్క స్పెషాలిటీ అనండి, ప్రాముఖ్యత అనండి, అది ఏమిటంటే విద్యార్థులకు వారికి అవగాహన కలిగేంత వరకు మరీ బోధిస్తూ ఉండడం ఒకటి. ఆ క్లాసుల టైంలోనే అధికమైనటువంటి శ్రమ తీసుకునే వారికి అధికంగా ఇంకా ఎక్కువ క్లాసులుగా చెప్పినట్టు కానీ సమయాన్ని ఎక్కువ వెచ్చించి వాళ్ళకు చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రాథమిక అంశాలు ఎవరు చెప్పినా ఒకటే అనేటువంటిది అందరూ అనవచ్చు. అందరూ ఏవి చెప్పినా ఋషులు చెప్పినటువంటి విషయాలే చెప్తాం, అది నిజమే. అయితే చెప్పే విధానంలో తేడా ఉంటుంది. ఆ విధానంలో చక్కగా శాస్త్ర విశ్లేషణ చేశారు నా సహచరుడు మన శాస్త్రి గారు. ఆ తర్వాత అఫ్కోర్స్ అక్కడి నుంచి ఉన్నటువంటి దానిలో మేము చేసాము. జాతక విశ్లేషణ చేసేటప్పుడు ఒక జాతకాన్ని అంటే ఇప్పుడు మనం ప్రాథమిక అంశాలను చాలామంది చేసేటువంటి పని ఏమిటంటే ప్రాథమిక అంశాలను నేర్పించి వదిలివేస్తారు. దాంతో వారికి తర్వాత ఒక జాతకాన్ని చేతికి తీసుకున్నప్పుడు ఏ విధంగా విశ్లేషించాలి అనేటువంటిది వారికి అంత త్వరగా స్మరణకు రాదు, అంత అవగాహన రాదు. దాన్ని జాతక చెప్పడం అనేది చాలా కష్టమైనటువంటిది. ఈ జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి పని ఏదైనా ఉంది అంటే అది జాతక విశ్లేషణ అనేది. ఆ జాతక విశ్లేషణ చేయాలి అంటే ఇప్పుడు దానికి సక్రమమైన పద్ధతిలో ఉండాలి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక చతుశ్చక్ర వాహనాన్ని అంటే ఒక కారు నడపాలి, నేర్చుకోవాలి అనుకుంటాడు. అతనికి ఆ శిక్షకుడు కూర్చోబెట్టి ఇదో స్టీరింగ్ ఇలా ఉంటుంది, దీని క్లచ్ ఇలా ఉంటుంది, దీని బ్రేక్ ఇలా ఉంటుంది, ఇక్కడ గేర్ ఇలా ఉంటుంది అనేది చెప్పి ఇవన్నీ ఉండి ఇంకా నీకు అన్నీ నేర్పించేసాను, నువ్వు కారు నడుపుకుంటే వాడు నడపగలడా? నడిపితే అది ఏమైనా సక్రమమైన పద్ధతిలో వెళ్ళగలదా? అది కాదు. శిక్షకుడు ఏం చేస్తాడు? ఇతనిని స్టీరింగ్ దగ్గర కూర్చోబెట్టి తను పక్కన కూర్చొని అతను వెంట ఉంటూ రోడ్డు పైన ఎన్నో రోడ్లు తిప్పుతూ అతనికి డ్రైవింగ్ అనేది నేర్పిస్తాడు. అప్పుడే ఇతను సుశిక్షుడు అవుతాడు. అప్పుడే ఇతనికి డ్రైవింగ్ అనేది బాగా వస్తుంది. అప్పుడు మాత్రమే కారు ధైర్యంగా రోడ్ల మీద నడపగలడు. అదేవిధంగా మేము ప్రాథమిక అంశాలన్నింటినీ బోధించిన తర్వాత అన్ని భావాలను విశ్లేషిస్తూ ప్రత్యక్షంగా నా జీవితంలో ఇప్పుడు నేను దైనందిన కార్యక్రమంలో చెప్తున్నటువంటి జాతకాలను నాకు ఏర్పడుతున్నటువంటి ఎన్నో జాతక విశేషణలన్నింటినీ నేను చూసినవే కనుక వాటిని స్వానుభవంలో అనుభవించినటువంటి విశేషణలన్నింటినీ కూడా రంగరించి అయితే ఆ వ్యక్తుల పేర్లు వివరాలు బయటకు పెట్టకుండా కేవలం వారి జాతకాన్ని మాత్రమే బోర్డు మీద వేసి విచారించి ఈ జాతక కుండలిలో ఈ జాతకుడు ఈ విధంగా ఉంది అంటే ఇతనికి ఈ విధమైనటువంటి వృత్తి ఉంది, ఇతనికి వృత్తి లేదు, ఇతనికి సంతానం కలగలేదు, వివాహమైంది కాలేదు అనేటువంటి విధంగా ఎన్నో భావాలను గురించి విశిష్టమైనటువంటి యొక్క విశ్లేషణ తెలియజేస్తున్నాం. అంటే ఒక ప్రాక్టికల్గా ఏర్పడేటువంటి యొక్క బోధన, ఇది ప్రాక్టికల్ శిక్షణ అని అనుకోవచ్చు. ఈ విధంగా వాళ్లకు జాతక విశ్లేషణ అనేది మేము నేర్పించడం అనేది జరుగుతుంది. ఈ విశ్లేషణ చేసిన తర్వాత వాళ్లకు కొన్ని జాతకాలు మేము చెప్పి అయిన తర్వాత మరికొన్ని జాతకాలను వాళ్లతోనే విశ్లేషింపజేసి ఆ విశ్లేషణలో వారు చెప్పినటువంటి విశేషాలన్నింటినీ చక్కగా
చూసి అవి సరిగ్గా ఉంటే సరిగ్గా ఉన్నాయని, లేకపోతే ఎక్కడైనా తప్పులు ఉంటే వాటిని సరిచేస్తూ వారిని ఉత్సాహపరుస్తూ మరింత చేయడానికి సిద్ధపడుతున్నాం. ఈ విషయంలో ఒక ప్రధానమైనగా నేను చెప్పాల్సింది ఏంటంటే, మొన్న జరిగినటువంటి ఒక బ్యాచ్లో ఉన్నటువంటి నా శిష్యులు వాళ్ళు అద్భుతమైనటువంటి ముహూర్తాలు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు చక్కగా పెట్టారు. వాళ్ళు మమ్మల్ని ఇది బాగుందా అని అడిగితే మా శాస్త్రి గారు కానీ నేను చూసి వాళ్ళని ఎంతో అభినందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని అభినందించాం. అదేవిధంగా ఎంతోమంది జాతక విశ్లేషణ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. అంటే ఆ విధంగా మేము చక్కని విద్యా బోధన చేయడానికి మా లలితా దత్త జ్యోతిషాలయం పాటుపడుతుంది. ఈ విధంగా మేము జరిగినటువంటి మొన్న 2023 ఫిబ్రవరి నుండి నవంబర్ వరకు 10 నెలల పాటు మేము వారికి మంచి శిక్షణను ఇవ్వడం, వారందరూ సుశిక్షితులు కావడం మాకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇది ఈ విధంగా పురస్కరించడం మేము ఇతోధికంగా జ్యోతిష సేవలను అందిస్తున్నాం. దీంట్లో దాంట్లో ఎంతోమంది చేస్తున్నటువంటి వారు, నా అనుభవంలో ఉన్నటువంటిది నేను ఎన్నో సంవత్సరాలుగా ఇంతకుముందు చెప్పినట్టు 56-57 సంవత్సరాలుగా అనుభవం సంపాదించినందువల్ల జ్యోతిష విద్యా విశారద అనేటువంటి బిరుదును కానీ, దైవజ్ఞరత్న అనేటువంటి బిరుదులు కానీ ఇవన్నీ సంపాదించుకోవడం అనడానికి కేవలం మా గురుదేవుడు దత్తాత్రేయుని అనుగ్రహం, శ్రీ లలితా పరమేశ్వరి దేవత అనుగ్రహం అని, మీ అందరి ఆదరాభిమానాలు అని చెప్పక తప్పదు. కనుక ఇదే విధంగా మమ్మల్ని అందరినీ, మా జ్యోతిషాలయాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అందరినీ కూడా ఆశిస్తూ మీకు అందరికీ మరొక్కమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక ఈ గత సంవత్సరం జరిగినటువంటి దీని గురించినటువంటి విశేషాలను కూడా మీరు తర్వాత దీనిలో వినవచ్చు. అంటే ముఖ్యంగా వాళ్ళ హృదయ స్పందన, చదువుకున్నటువంటి వారు తాము ఏమనుకున్నారు ఈ జ్యోతిష్ శాస్త్రం చదివిన క్లాసులను బట్టి అని చెప్పిన విశేషాలను కూడా మీరు తిలకించవచ్చు. కనుక దీనన్నిటిని చూసి మమ్మల్ని ప్రోత్సహించి మీరందరూ కూడా జ్యోతిష విద్వాంసులు అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. ఒక విషయం మర్చిపోయాను. మా యొక్క శిక్షణలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇంకొకటి ఏమిటంటే, ఒక బ్యాచ్ శిక్షణ అయిపోయిన తర్వాత అక్కడితో వాళ్లకు ఉన్నటువంటి సంబంధం తెగిపోవటం లేదు. అంటే మీరు ఏ కాలేజీలో కానీ ఎవరి దగ్గర కానీ శిక్షణ పొందిన తర్వాత ఆ శిక్షణ అయిపోతే అక్కడితో అయిపోతుంది. కానీ మేము శిక్షణ అయిన తర్వాత కూడా మిగతా దీనిలో వారు ఎప్పుడు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వాళ్లకు నిరంతరం సహాయం చేస్తూ, అంటే ఇంగ్లీష్లో చెప్పినట్టుగా ఒక హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ అనేటువంటిది నిరంతరం అందిస్తున్నాము. ఇక అందరికీ తెలియజేయాల్సినటువంటి విషయం మరొకటి ఉంది. అది ఏమిటంటే ఆఫ్లైన్లో 3వ బ్యాచ్ తయారవుతుంది. దాన్ని ఈ నెల 22వ తేదీ లాంఛనంగా ఆన్లైన్లో ప్రారంభించి, ఆ తర్వాత 28వ తేదీ ఆదివారం నుండి చైతన్యపురిలోని ఆంజనేయ స్వామి గుడి వెనక ఉన్నటువంటి లిటిల్ స్కాలర్స్ గ్రామర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉదయం 10 గంటల నుండి ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తరగతులు నిర్వహించబడతాయి. ఇది ప్రతి ఆదివారం మాత్రమే నిర్వహించబడతాయి. వారానికి ఒక్కసారి మాత్రమే ఆ రోజు స్కూల్కు సెలవు ఉంటుంది. ఆ స్కూల్కు మాత్రం ఆ రోజు నిర్వహిస్తాము. ఈ విధంగా నెలకు ప్రతి 4 వారాలు ప్రతి ఆదివారం, ఒకవేళ ఆదివారం ఎక్కువ వస్తే ఎక్కువ ఆదివారం ఉంటాయి. అంటే ఒక ఆదివారం నాడు మాత్రమే క్లాసులు జరపబడతాయి. ఇది అందరూ గమనించాల్సినటువంటి విషయం. ఈ తరగతిలో చేరి జ్యోతిషాన్ని అభ్యసించాలి అని ఆసక్తి కలిగిన వారందరూ కూడా ఈ వీడియోలో కనబరుస్తున్నటువంటి స్క్రీన్ పైన కనబడేటువంటి ఫోన్ నంబర్లకు మీరు ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకొని క్లాసుల తరగతుల్లో మీరు జాయిన్ కావచ్చు. దానివల్ల మీరందరూ కూడా తరగతుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఈ నెల 22వ తేదీ లాంఛనంగా ఆన్లైన్లో బ్యాచ్ తయారవుతుంది. 28వ తేదీ నుండి రెగ్యులర్గా క్లాసులు అనేవి ప్రతి ఆదివారం జరుగుతాయి. ఇది మీకు అందరికీ చెప్పవలసినటువంటి విషయం. ఈ విషయంలో నాకు పూర్తి సహకారాలు అందిస్తున్నటువంటి మా కోటేశ్వర శాస్త్రి గారు కూడా, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొక్క మారు హృదయపూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ
మీరందరూ జ్యోతిష విద్వాంసులు కావాలని ఆకాంక్షిస్తున్నాను. సెలవు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిः సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. నా పేరు కోటేశ్వర శాస్త్రి. నేను ఎస్బీఐలో చీఫ్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. నేను దాదాపుగా ఒక 20 సంవత్సరాల పైనుంచి ముహూర్తాలు అనేది పెడుతూ వస్తూ ఉన్నాను. సో ముహూర్తాలు జ్యోతిషంలో ఒక భాగం కాబట్టి జ్యోతిషం ఎందుకు నేర్చుకోకూడదు అనే ఆలోచన కలిగి రిటైర్ అయిన తర్వాత నేను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో దూర విద్యలో ఎంఏ జ్యోతిషం చదివి దాదాపుగా ఫస్ట్ క్లాస్ దగ్గరలో పాస్ అయ్యాను. అంటే 58% మార్కులతో పాస్ అయ్యాను. అలాగే దాని తర్వాత ఐకాస్ అని ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్. అది డాక్టర్ బివి రామన్ గారి ఫౌండేషన్. అది పద్మారావు నగర్లో ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్లో నేను జ్యోతిష ప్రవీణ, జ్యోతిష విశారద రెండు కూడా చదివి జ్యోతిష ప్రవీణ ఫస్ట్ క్లాస్లోను, జ్యోతిష విశారద సెకండ్ క్లాస్లోను పాస్ అయ్యాను. ఆ తర్వాత నాకు శ్రీ నాగేంద్రనాథ్ శర్మ గారు దాదాపుగా 2014-15 నుంచి పరిచయం ఉన్నారు. సో వారి దగ్గరికి నేను జ్యోతిష పరంగా కానీ లేదా ఏదైనా ముహూర్తాల మీద డౌట్స్ కానీ వెళ్తూ ఉండేవాడిని. ఆ పరిచయంతో సార్ని చాలామంది అడిగారని చెప్పారు, ఈ జ్యోతిషం మేము నేర్చుకుంటాము, మీరు ఎందుకు తరగతులు కండక్ట్ చేయకూడదు అని. సో అది నాతో చెప్పగా నేను కూడా వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి మేమిద్దరం ప్లాన్ చేసి సిలబస్ ఏ విధంగా ఉండాలి, తర్వాత దానికి నోట్స్ అది ఏ విధంగా మనం ఉండాలి అనేది కూడా డిస్కస్ చేసుకుని ఆ తర్వాత 2022లో మేము ఇది క్లాసులు అనేది ప్రారంభం చేశాము. సో దానికి శ్రీ నాగేంద్రనాథ్ శర్మ గారికి ఏంటంటే దైవజ్ఞ రత్నాన్ని, శ్రీ జ్యోతిష వాస్తు విశారద అని 2 బిరుదులు కూడా ఇచ్చారు ఆయన యొక్క సేవకు గుర్తింపుగా. సో ఈ విధంగా ఆయనతో పరిచయం కలగడం నా యొక్క మహద్భాగ్యంగా భావిస్తూ సారు అడగంగానే నేను కూడా క్లాసులు అనేది కండక్ట్ చేయడానికి నేను కూడా యాక్సెప్ట్ చేశాను. సార్ యొక్క గైడెన్స్లో మేము దాదాపు ఇప్పటివరకు 3 బ్యాచ్లు పూర్తి చేశాము. అంటే 2 ఆఫ్లైన్ బ్యాచ్లు, ఒక ఆన్లైన్ బ్యాచ్ క్లాసులు అవి నిర్వహించాము. అయితే ఈ జ్యోతిషం మనం చెప్పాలి అనే ఉద్దేశం మాకు ఎందుకు కలిగింది అంటే, మామూలుగా ఈ ముహూర్తాలు పెట్టేవాళ్ళు కూడా చాలా దోషపూరితమైన ముహూర్తాలు నిర్ణయించి చెప్పడము, దానివల్ల చాలామంది ఇబ్బంది పడటం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఒక వివాహ ముహూర్తం సరిగా పెట్టలేకపోతే దానివల్ల ఈ మధ్యకాలంలో డైవర్స్ కేసులు అనేవి చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక గృహప్రవేశ ముహూర్తం సరిగా పెట్టలేకపోయాం అనుకోండి, ఆ గృహంలో ప్రవేశించిన తర్వాత వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండకుండా ఉంటున్నారు. అదేవిధంగా ఒక గృహారంభ ముహూర్తంలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే ఆ గృహం నిర్మాణం పూర్తి కాకపోవడం, దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడటం, ఈ విధంగా కూడా మనం చాలామందిని గమనిస్తూ ఉన్నాం. అదే రకంగా ప్రస్తుతం ఈ టీవీల్లో కానీ వాటిలో కానీ కొంతమంది జ్యోతిష్కులు మంచి బ్రహ్మాండంగా చెప్పగలిగిన వాళ్ళు, చాలా సక్రమంగా చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలు. అయితే కొంతమంది మాత్రం ఈ గోచార ఫలితాలనే మెయిన్గా తీసుకుని, మీకు గోచారం బాగుంది, పలానా రాశివారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చు లేదా గోల్డ్ బిజినెస్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఈ గోచార ఫలితాలు అనేవి ఎంతవరకు మనం కరెక్ట్గా సక్రమంగా ఫలితాలు వస్తాయి అనేది మనం ఆలోచించినట్లయితే, మామూలుగా ఒక జ్యోతిషం తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈ విషయం మనకి తెలుస్తుంది. ఏ విధంగా అంటే, ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అంటే అది జాతకంలో మనకి ఉండాలి. ఆ తర్వాత దానికి సంబంధించిన దశలు అవి ఫేవరబుల్గా రావాలి మనకి. అప్పుడు గోచారం కూడా మనకి మ్యాచ్ అయినట్లయితే అప్పుడు మాత్రమే ఆ బిజినెస్ చేస్తే దానికి ప్రాఫిటబిలిటీ అవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అలా కాకుండా మనం ఓన్లీ గోచార ఫలితాలను బేసిస్గా తీసుకుని మనము ఆ బిజినెస్లోకి దిగినట్లయితే వాళ్ళు చాలా నష్టపోయే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. సో అటువంటిది ఈ సామాజిక పరంగా అది కరెక్ట్ కాదు అనే పద్ధతిలో ఆలోచించి మేము ఈ జ్యోతిషం అనేది సక్రమంగా నేర్పించి మంచి దైవజ్ఞుల్ని, మంచి జ్యోతిషకుల్ని తయారు చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ జ్యోతిష క్లాసులు
అనేది ప్రారంభం చేయడం జరిగింది. దానివల్ల మంచి ఫలితాలు అవన్నీ కూడా మనకి కనిపిస్తూ వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు వివాహ మేళాపం అనేది కూడా ఒక టాపిక్ ఉంది. దానిలో కూడా చాలామంది ఏంటంటే పంచాంగంలో మనకి వధూవర గుణమేళన చక్రం అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో 36 గుణాలు టోటల్గా ఉంటాయి. దాంట్లో 18 బిందువులు గుణాలు కానీ వచ్చినట్లయితే మ్యారేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది సలహాలు ఇవ్వడం జరుగుతూ వస్తుంది. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది చంద్రుడి బేసిస్లో జరిగేది. ఒక్క చంద్రుడి బేసిస్లో కాకుండా మామూలుగా రవి ఏ రాశిలో ఉన్నాడు ఆ రాశి పూర్వకంగా కానీ తర్వాత లగ్నం నుంచి కానీ అన్నీ కూడా జాతకాలు వధూవరుల ఇద్దరి జాతకాలు కూడా పరిశీలించి వాళ్ళిద్దరికీ ఆ 3 పద్ధతుల్లోనూ మేళాపకం ఎలా ఉంది అనేది మనం కంపల్సరీగా ఎగ్జామిన్ చేసి అప్పుడే వివాహం కుదురుతుంది, మ్యారేజ్ మ్యాచింగ్ అది బాగుంటుంది అనేది మనం చెప్పినట్లయితే వాళ్ళ సక్రమ మార్గంలో వాళ్ళ వివాహం అయిన తర్వాత వాళ్ళ దాంపత్య జీవితం సక్రమంగా సాగుతుంది. అలా కాకుండా ఓన్లీ చంద్రమేళాపం అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అవి తీసుకుని దాన్ని బట్టి ఈ గుణమేళన చక్రంలో వచ్చే బిందువులన్నీ కూడా 18 బిందువులు మనకి వస్తాయి. ఆ బిందువుల బేసిస్గా మనం డిసైడ్ చేసినట్లయితే అది వాళ్ళ యొక్క వివాహ జీవితం సక్రమంగా సాగకుండా అనేకమైన ఇబ్బందులు గురి కావడం అనేది జరుగుతూ వస్తుంది. సో ఈ విధంగా మంచి జ్యోతిష్కులు తయారైనట్లయితే ఇటువంటి దోషాలు లేకుండా సామాజికంగా వాళ్ళకు కూడా మంచి సేవ జరుగుతుంది అనే ఉద్దేశంతోనే మేము ఈ జ్యోతిష తరగతులు అనేది నిర్వహించాలని మేము డిసైడ్ చేశాము. మేము ఈ 2 ఆఫ్లైన్ బ్యాచ్లో ఒక ఆన్లైన్ బ్యాచ్లో చేసిన తర్వాత మాకు కొద్ది గొప్ప రిజల్ట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మంచి ముహూర్తాలు పెడుతున్నారు మా శిష్యులు ఇప్పుడు. సో అది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. సో ఈ విధంగా మీరు అందరూ కూడా మా సర్వీసెస్ ఉపయోగించుకుని మీరు కూడా మంచి జ్యోతిష్యులుగా తయారవడానికి మా క్లాసులు చాలా ఉపయోగపడతాయి అనే విషయంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే మన నాగేంద్రనాథ్ శర్మ గారు చెప్పారు ఇప్పుడు ఇంతకుముందే. దాంట్లో ఏమంటే మేము నోట్స్ ఏ విధంగా తయారు చేసాము సమగ్రంగా, అంటే చాలా బుక్స్ రిఫర్ చేసి ఫండమెంటల్స్ కానీ జాతక విశ్లేషణకి సంబంధించిన విషయాలు కానీ చాలా సమగ్రంగా చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ రిఫర్ చేసి దాన్ని సక్రమంగా ఒక చోట నోట్స్ లాగా తీసుకురావడం అనేది జరిగింది. జనరల్గా ఏంటంటే రిఫరెన్స్ బుక్స్ అవసరం అవుతాయి, కానీ ఈ నోట్స్ చదవడం వల్లనే మనం ఈ ముహూర్తాలు కానీ వివాహ మేళాపం కానీ గోచారం కానీ తర్వాత జ్యోతిష ఫలితాలు జాతక ఫలితాలు కానీ సక్రమంగా చెప్పడానికి దాదాపుగా 90% పైన అవకాశాలు ఉంటాయి. ఒక 10% మాత్రం ఎవరైనా సరే మీరు రిఫరెన్స్ బుక్స్ అనేది రిఫర్ చేసి చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ రిఫరెన్స్ బుక్స్ కూడా మేము క్లాసులో సజెస్ట్ చేయడం జరిగింది. ఈ బుక్స్ మీరు కొనుక్కున్నట్లయితే రిఫరెన్స్కి బాగుంటాయని కూడా మేము సజెస్ట్ చేసి మేము క్లాసులో నిర్వహించడం జరిగింది. అలాగే సార్ చెప్పినట్లుగా ఇంతవరకు 2 ఆఫ్లైన్ ఒక ఆన్లైన్ బ్యాచ్లు అయినప్పటికీ కూడా వాళ్ళని ఎవరిని డిస్కార్డ్ చేయకుండా అందరినీ కలిపి ఒక గ్రూప్గా ఇంకా వాట్సాప్లో మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి సందేహాలు వాట్సాప్లో వెలుగుచ్చినా వాటికి సమాధానాలు నేను కానీ సార్ కానీ ఖచ్చితంగా వాళ్ళ సందేహాలన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తున్నాం. అది వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉందని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు కూడా మంచి జ్యోతిష్యులుగా తయారు కావాలని మా అభిలాష. మీ అందరికీ కూడా నా నమస్కారం. శ్రీ లలిత దత్త జ్యోతిషాలయం వైదిక పరాశర జ్యోతిష శాస్త్ర విద్యాభిలాషులకు శుభవార్త. వైదిక పరాశర జ్యోతిష శాస్త్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో నేర్పబడును. 3వ బ్యాచ్ ప్రారంభం. తేదీ 22/1/2024 సోమవారం నాడు ఆన్లైన్లో లాంఛనంగా క్లాసులు ప్రారంభించి 28/1/2024 ఆదివారం నుంచి లిటిల్ స్కాలర్స్ గ్రామర్ హై స్కూల్ క్లాస్ రూమ్లో రెగ్యులర్గా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రతి ఆదివారం జ్యోతిష తరగతులు నిర్వహించబడును. కాల పరిమితి 10 నెలలు. ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు జ్యోతిష తరగతులు నిర్వహించబడును. సోమవారం నుంచి శనివారం వరకు క్లాసులుండవు. కోర్స్ ఫీజు 15,000 రూపాయలు. నెలకు 3,000 రూపాయల చొప్పున మొదటి 5 నెలల్లో మొత్తం ఫీజు చెల్లించబడను. నిర్వహించు ప్రదేశం లిటిల్ స్కాలర్స్ గ్రామర్ హై స్కూల్, హౌస్ నంబర్ 1-5-191, ప్లాట్ నంబర్ 78, రోడ్ నంబర్ 2, చైతన్యపురి, మారుతి నగర్, హైదరాబాద్ 5006
060. అర్హత 18 సంవత్సరాల వయసు పూర్తయి ఉండాలి. 10వ తరగతిలో ఉత్తీర్ణులై తెలుగు బాగా చదవటం వ్రాయటం వచ్చి ఉండాలి. పౌరోహిత్య వృత్తిలో ఉన్నవారికి విద్యార్హతల నిబంధన లేదు. పాఠ్యాంశాలు: జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం, జ్యోతిష శాస్త్రం కర్మ సిద్ధాంతాల సమన్వయం, ప్రాథమిక అంశాల సంపూర్ణ అధ్యయనం, పంచాంగ పరిశీలన, జాతక చక్ర నిర్మాణం షోడశ వర్గులతో సహా, గ్రహదశ సాధన, భావ ఫలితాలు, అష్టక వర్గు పద్ధతి, గోచార పరిశీలన, వివాహ మేళాపకం, ముహూర్త నిర్ణయం, ఫలిత జ్యోతిషం, జాతకం పరిశీలించే విధానం, ప్రయోగాత్మక శిక్షణ, వివిధ జాతకాలతో 100% ఆచరణాత్మక శిక్షణ. ప్రాథమిక అంశాలలో బోధన తర్వాత ఒక పరీక్ష, ఫలిత జ్యోతిష బోధన తర్వాత మరొక పరీక్ష జరపబడును. యోగ్యతా పత్రం: పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి యోగ్యతా పత్రం ఇవ్వబడును. ఆసక్తి గలవారు సంప్రదించవలసిన చిరునామా: దైవజ్ఞరత్న జ్యోతిష వాస్తు విద్యా విశారద సాంప్రతి నాగేంద్రనాథ్ శర్మ, శ్రీ లలితా దత్త జ్యోతిషాలయం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష హస్త సాముద్రిక వాస్తు పండిట్. ఫోన్ నంబర్స్ 703252781, మరొక ఫోన్ నంబర్ 9704633355. మరో చిరునామా: ఎంకే శాస్త్రి, ఎంఏ జ్యోతిషం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మరియు జ్యోతిష్ ప్రవీణ విశారద, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ ICAS. ఫోన్ నంబర్ 9440703902. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీ సాయినాథం శరణం ప్రపద్యే. శ్రీ నాగేంద్రనాథ్ గురువు గారికి, శ్రీ ఎంకే శాస్త్రి గురువు గారికి నా వందనములు. శ్రీ లలితాదత్త జ్యోతిషాలయం ఆధ్వర్యంలో పరాశర జ్యోతిష శాస్త్ర అధ్యయనం వారాంతపు తరగతులతో 10 నెలల వరకు సాగింది. పూర్తి అధ్యయనం చాలా వివరణాత్మకంగా మరియు సమగ్రంగా ఉండి జ్యోతిష శాస్త్రంలో ఎటువంటి అనుభవం లేని వారికి ఆసక్తి జిజ్ఞాస కలిగించింది. వేదాంగాలలో తలమానికమై మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే జ్యోతిషశాస్త్ర అధ్యయన పాఠ్యాంశాలను 2 భాగాలుగా విభజించి సిద్ధాంత భాగాన్ని శాస్త్రి గారు, విశ్లేషణ భాగాన్ని నాగేంద్రనాథ్ గారు బోధించారు. శాస్త్రి గారి జ్యోతిషశాస్త్ర ప్రాథమిక అంశాలను చాలా విపులంగా నేర్పించారు. పంచాంగాలు, సౌర కుటుంబం, గ్రహాలు కారకత్వాలు, రాసులు కారకత్వాలు, లగ్న నిర్ణయం, వివిధ రాశి చక్రాలు, గ్రహస్థితి, గ్రహ బలాలు, గ్రహ యోగాలు, ముహూర్త నిర్ణయం మరియు అనేక ఇతర అంశములు చాలా వివరణాత్మకంగా బోధించారు. నాగేంద్రనాథ్ గారు జాతక విశ్లేషణ ప్రాథమిక అంశాలు, గోచార ఫలితాల విశ్లేషణ, లగ్న కారకత్వాలు, భావకారకత్వాలు అనేక ఉదాహరణలతో బోధించారు. గురువుగారి జాతక విశ్లేషణ భాగంలో రాశి, నవాంశ, భావచక్రాలే కాకుండా ఇతర అనేక చక్రాల సమగ్ర విశ్లేషణ ఉదాహరణ జాతకాలతో అద్భుతంగా సాగింది. గురువుగారులు అనేక గ్రంథాల నుండి సమీకరించి మరియు వారి అనుభవపూర్వకంగా తయారు చేసిన నోట్సు ఈ అధ్యయనానికి హైలైట్. గురువుగారులు మొత్తం అధ్యయనాన్ని ఆధునిక కాలానికి అన్వయించడం అత్యద్భుతం. అందరికీ నమస్కారం. నా పేరు శైలజ. నేను నాగేంద్రనాథ్ గారు శాస్త్రి గారు దగ్గర వేదిక్ ఆస్ట్రాలజీ కోర్స్ కంప్లీట్ చేశాను. ఈ కోర్సులో జాయిన్ అయ్యే ముందల నాకు చాలా సందేహాలు వచ్చాయి. ఈ కోర్సు నాకు అర్థమవుతుందా, నేను కంప్లీట్ చేయగలనా అనే సందేహాలు చాలా ఉన్నాయి. ఒకసారి కోర్స్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక వాళ్ళు ఇచ్చిన విశ్లేషణ, ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా చెప్పడము, మన సందేహాలు నివృత్తి చేయడము ద్వారా నాకు దీని మీద బాగా ఆసక్తి పెరిగింది. ఇప్పుడు కోర్సు కంప్లీట్ అయ్యే టయానికి ఒక ముహూర్తాన్ని ఎలా నిర్ణయిస్తారు, వివాహ పొంతన ఎలా చేస్తారు, జాతక విశ్లేషణ ఎలా చేస్తారు, ఇంకా అనేక విషయాల మీద మంచి అవగాహన కల్పించారు. ఈ కోర్సు కంప్లీట్ చేయడానికి సహకరించిన ఇద్దరు గురువు గారులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను జ్యోతిషం మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల శ్రీ లలితా దత్త జ్యోతిషాలయం ఆధ్వర్యంలో శ్రీ నాగేంద్రనాథ్
గురువు గారు మరియు కోటేశ్వర శాస్త్రి గురువు గారు సమక్షంలో జ్యోతిష్యం నేర్చుకున్నాను. ఫిబ్రవరి 2023 నుంచి నవంబర్ 2023 వరకు ఆన్లైన్లో ఈ కోర్స్ జరిగినది. మొదటి 5 నెలలు కోటేశ్వర శాస్త్రి సార్ మాకు జ్యోతిషం యొక్క బేసిక్స్ అన్నీ నేర్పించారు. వాటిలో గోచారం మరియు ఆయుర్దాయం ఎలా చేయాలి, ముహూర్తాలు ఎలా పెట్టాలి అన్న విషయాలపై చాలా క్షుణ్ణంగా మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. దాంతో పాటు ఆయన అంతేకాకుండా వివిధ పుస్తకాల నుంచి సేకరించిన విషయాలు అన్నిటినీ మాకు నోట్స్ రూపంలో కూడా ఇచ్చారు. మొదటి 5 నెలలు పూర్తి అయిన తర్వాత శాస్త్రి సార్ మాకు ఒక ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్ మొత్తం బేసిక్స్కి సంబంధించిన ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మాకు పంపించడం జరిగింది. దానివల్ల మేము బేసిక్స్లో చాలా క్షుణ్ణంగా అవగాహన తెచ్చుకోవడానికి ఉపయోగపడింది ఆ ఎగ్జామ్. ఆ మొదటి 5 నెలలు పూర్తి అయిన తర్వాత ఇంకొక 5 నెలలు, నెక్స్ట్ 5 నెలలు నాగేంద్రనాథ్ సార్ మాకు జాతకాలు ఎలా పరిశీలన చేయాలి అన్న విషయంపై ఉదాహరణ జాతకాలు తీసుకొని వాటిని ఎలా పరిశీలన చేయాలి అన్న దానిపై చాలా డీటెయిల్డ్గా మాకు చెప్పారు. దాంతోపాటు భావం అన్నది ఎలా పరిశీలన చేయాలి, లగ్నం అన్నది ఎలా పరిశీలన చేయాలి అన్న విషయం పైన కూడా ఆయన నోట్స్ కూడా చాలా డీటెయిల్డ్గా మాకు ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మాకు ఎప్పుడైనా ఏదైనా చిన్న డౌట్ ఉన్నా సరే నాగేంద్రనాథ్ సార్ మరియు కోటేశ్వర శాస్త్రి సార్ ఇద్దరూ కూడా చాలా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా తొందరగానే మాకు డౌట్స్ అన్నీ నివృత్తి చేయడం జరిగింది. దానివల్ల మాకు జ్యోతిషం నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా పెరిగినది. ఇలాగా 10 నెలల పాటు ఈ కోర్స్ అన్నది పూర్తి అయి మాకు జ్యోతిషం ఎలా పరిశీలన చేయాలి అన్న దానిపై అవగాహన తెచ్చేటట్టు చేసినది. దానివల్ల నా అభిప్రాయం ఏమిటంటే, ఎవరైతే జ్యోతిషం నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళు తప్పగా శ్రీ లలితా దత్త జ్యోతిషాలయం ఆధ్వర్యంలో శ్రీ నాగేంద్రనాథ్ సార్ మరియు శాస్త్రి సార్ క్లాసెస్ కనుక జాయిన్ అయితే తప్పకుండా మీ ఇంట్రెస్ట్ అండ్ మీ ప్యాషన్ నెరవేరుతుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు.